హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సూపర్ టేస్టీ అండ్ లో ఫ్యాట్ వెయిట్ లాస్ రెసిపీ అయితే చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎట్లాంటి డైట్ వాళ్ళైనా హ్యాపీగా తినొచ్చు అనమాట. స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త వేడెక్కినాక ఒక 1/2 టీ స్పూన్ వరకు మస్టర్డ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులో కాస్త జీలకర్ర, అలానే కాస్త ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి చిన్నగా, అలానే వెల్లుల్లి రెబ్బలు కొంచెం తోలు తీసి పెట్టుకున్నది, అలానే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి. సో వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉల్లిపాయలన్నీ చక్కగా మగ్గనియాలండి. ఈలోగా మనం టోఫూని అయితే క్లీన్ చేసుకోవాలి. మనకి లోపల వాటర్తోనే వస్తుంది. ఆ వాటర్ పడేసి ఇంకా మంచినీళ్ళు వేసుకొని ఈ టోఫూని ఈ మంచినీళ్ళలో చక్కగా ఇట్లా అనుకుంటూ దానిలో ఉన్నదంతా తీసేసి కొంచెం దాని తడంతా పోయినాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని, మీకు ఫ్రై చిన్నగా కావాలంటే చిన్నగా, అలానే పెద్దది కావాలంటే పెద్దది, సో మీకు నచ్చినట్టుగా ఇట్లా అయితే కట్ చేసేసుకోండి. సింపుల్గా చేసుకోవచ్చండి. లో ఫ్యాట్ రెసిపీ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అలానే ఉల్లిపాయలన్నీ మగ్గిపోయినాయండి. ఉల్లిపాయలు మనకి కంప్లీట్గా కాదు, ఒక 3/4 మగ్గిపోయింది అన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టోఫు క్యూబ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేయాలన్నమాట. వేసేసి కలిపేసుకొని మనం లో ఫ్లేమ్లో మళ్ళీ మూత పెట్టి చక్కగా ఫ్రై అవనివ్వాలి. చక్కగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనం కాస్త పసుపు, అలానే కాస్త కారం, అలానే కసూరి మేతి వేసి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలండి. మన రెసిపీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. చక్కగా లో ఫ్లేమ్లో మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత చూస్తే మన రెసిపీ రెడీ. ఇంకా స్టవ్ కట్టేసి కాస్త కొత్తిమీర వేసేస్తే చాలండి. చూసారా, సింపుల్గా మన ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. లో ఫ్యాట్ రెసిపీ అండి. హ్యాపీగా తినొచ్చు ఎవరైనా. అలానే మన వీడియో నచ్చితే ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.